లో మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నెంబర్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా. కీరవాణి గారు ఎటు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా మీ ఫ్యామిలీలో ఉన్నారు. ఇప్పుడు భైరవ్ అయ్యాడు. భైరవ్ అయ్యాడు. అలాగే మన మీ బ్రదర్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు కదా. భైరవ్ ఉన్నాడండి. అవును, కీరవాణి కొడుకు. మా అన్నయ్య గారు అమ్మాయి శ్రీలేఖ ఉందండి. ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక మర్చిపోయాను, ఇంకో అన్నయ్య గారు ఇంకొక అబ్బాయి ఉన్నాడండి, కళ్యాణ్ వాడు మ్యూజిక్ డైరెక్టర్. గుర్తురాలే. వాడు మ్యూజిక్ డైరెక్టర్. నా కీరవాణి తమ్ముడు అండి. అవును. సో అంటే టాలెంట్ అనేది అందరిలోనూ ఉంది. ఆ జబ్బు ఉందండి, అందరిలో నా జబ్బు ఉందండి. అంటే ఎక్కువగా మ్యూజిక్ ఫీల్డ్ వైపే వెళ్ళటాన్ని తెలియదండి. మీ వారసులు అంటే ఎవరు సార్? వారసులు అంటే ఏంటండి? అంటే మీ రచనకి వారసులు అంటే ఇంకెవరికి రాయలేదండి వీలునామా అండి. మీరు వీలునామా రాయలేదు, కానీ వీలునామా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అంటే మా అన్నయ్య గారు అబ్బాయి కాంచి ఉన్నాడండి. ఇప్పుడు ఆర్ఆర్ కథ నాతో కలిసి వాడు కూడా కలిసి రాస్తున్నామండి. అది సార్ ఆర్ మహేష్ కదండి, కాంచి అని చెప్పని. తను ఆల్రెడీ కొన్ని సినిమాలకు రాశాడు. మేము ఇప్పుడు ఆ కథ మేము ఇద్దరం కలిసి రాస్తున్నామండి. రాసేసారు ఆల్రెడీ. అలా కాదండి, ఇట్ డిడ్ సబ్స్టాన్షియల్ కంట్రిబ్యూషన్. సార్ రాజమౌళి గారు ఎప్పుడన్నా సినిమా జరిగేటప్పుడు అన్ని మార్పులు చేర్పులు చేస్తారా? మీరు లాక్ చేసిన సబ్జెక్ట్ లాక్ చేసిన తర్వాత కూడా ఏమి చేసినా సరే పిలిచి డిస్కస్ చేసి చేస్తాడు తప్ప డిస్కస్ చేయకుండా ఒక అక్షరం కూడా మార్చడండి. చేయొచ్చు, సినిమా తీస్తున్నప్పుడు కొన్ని అవసరం లేదు అనిపించవచ్చు, ఉంటే బాగుండు అనిపించవచ్చు, సహజం అండి, తప్పేం కాదండి. అది ఒకసారి ఒక అందమైన సెట్ కనిపిస్తే లొకేషన్ కనిపిస్తే దాన్ని బట్టి కొంత మార్చాలనిపించవచ్చు. ఏంటి సార్ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మహేష్ తర్వాత ఏంటి, సీతేనా మీది? అవును. ఇప్పుడు మన టాపిక్ రామ మందిరం. రామ మందిరం బేస్ మీద, అయోధ్య రామ మందిరం బేస్ మీద ఏమన్నా సినిమా చేసే ఆస్కారం ఉందా? నేను కథ రాశానండి ఆల్రెడీ అయోధ్య మీద. కంగనా రనౌత్ హిందీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఆవిడ. అవును. ఆవిడ డైరెక్షన్ కోసం నాతో రాయించుకుంది ఆవిడండి. బాబ్రీ మసీద్ పడగొట్టిన దగ్గర నుంచి కొత్త రామాలయం కట్టే వరకు కూడా ఓకే ఏమేమి జరిగినాయి. అంటే ఆ మధ్య మీరు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని కలిశారు. అవునండి. మీరు కలిసి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ 100 years సందర్భంగా విజేంద్ర ప్రసాద్ గారు అయోధ్య రామ మందిరం బేస్ మీద సినిమా చేయబోతున్నారని వచ్చింది. రామ మందిరం బేస్ కాదండి, అది ఆర్ఎస్ఎస్ మీద అండి కథ రాశానండి. ఓకే, ఎంటైర్ ఆ సంస్థ పుట్టుక నుంచి ఎలా పుట్టింది, ఎలా పెరిగింది. ఎప్పుడు ఉండొచ్చు సార్ అది? స్టార్ట్ చేయాలండి, త్వరలో చేయాలి. అంటే జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులతో కానీ మీ సంప్రదింపులు అనేది దాని బేస్ మీద అనుకోవచ్చు అండి? సంబంధం ఏమి లేదు. సంబంధం ఏం లేదు. మోహన్ భగవత్ గారు పర్మిషన్ వాళ్ళు ఆయన ఇచ్చారండి. ఆర్ఎస్ఎస్ సంస్థ మీద తీయబోయే సినిమా ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుందా, లేదంటే హైలీ కమర్షియల్ అండి? హైలీ కమర్షియల్. అందుకైతే ఏ సినిమాలు వచ్చి దాటిపైన నిలబడద్దండి. అది అది మీరే డైరెక్షన్ అని చేయాలనండి. ఓకే, భగవతుడు ఏం చేస్తాడో చూద్దామండి. ఇంకా అలా మీరు చేయాలనుకున్న ప్రాజెక్ట్స్ ఏమి లేవండి, ఇదే ఓన్లీ ఇది ఒకటే, సీత అండ్ ఇది. సీత కథ రాయటం అంతే. కథ రాయటం వరకు. కానీ ఇంతకుముందు మీరే డైరెక్ట్ చేస్తా అని చెప్పండి. సీత కూడా అయ్యో ఎప్పుడు అనలేదండి. ఎప్పుడు అసలు నాకు థాటే క్రాస్ చేయలేదు ఆ మైండ్లో. ఓకే ఓకే. బట్ దీని మీద ఎందుకు అంత ఇది నేనే చేయాలని? ఆర్ఎస్ఎస్ నాకు అంత గౌరవం వచ్చిందండి దాని మీద అండి.